guys, how are you all doing? This is Likita and welcome back to our channel Likita Teja Tales. మేము చాలా బాగున్నాము, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాము. సో బేసిక్గా ఏంటంటే ఈరోజు మండే అండ్ ఇట్ వాజ్ వెరీ హెక్టిక్. అందరి ఇళ్ళలో చాలా హెక్టిక్గానే జరుగుతుంటుంది. అసలు మా టెంపరేచర్ గురించి మీకు ఎన్నిసార్లు చెప్పినా చెప్పనట్లే అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇవాళ విపరీతమైన బోరు ఎండ. ఎంత తిక్క ఎండ అంటే ఈ ఎండకి ఫోర్ హెడ్ మధ్యలో ఇక్కడ పెయిన్ వస్తుంది అనమాట. ఎనీవేస్ ఇప్పుడు టైం ఆల్రెడీ 12:45 అయిపోయింది. నేను మార్నింగ్ లేచి వంట అదంతా చేసేసుకున్నా. బట్ ఈరోజు కొంచెం లేట్గా లేచాను, ఎందుకంటే నిన్న వీకెండ్ అయినా కూడా నాకు ఆ వైబే లేదు. సండే అన్న ఇది కూడా లేదనమాట. ఏంటో మెస్సీగా ఉంది బుర్రంతా, పనులు ఇట్లా. అండ్ వాట్ ఎల్స్, సో ఈరోజు నేను ఏమనుకున్నానంటే లంచ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అంతా కిచెన్ రీసెట్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఒక సైడ్ కిచెన్ మొత్తంలో హాఫ్ సైడ్ తేజు స్నాక్స్ ఉంటాయి, మొత్తం ఒక ప్యాంట్రీ లాగా. అండ్ ఇంకో హాఫ్ సైడ్ ఏమో నా కిచెన్ స్టఫ్ ఉంటుంది అనమాట. సో తేజు స్నాక్స్ ఒక డే అయిపోయింది, అది లాస్ట్ టైం చేశాను. నాకు ఏంటంటే కిచెన్లో ప్లాట్ఫామ్ అంతా చాలా అంటే స్పేషియస్గా లేకపోయినా ఖాళీగా ఉండాలి. అసలు ప్లాట్ఫామ్ మీద నాకేం ఉండకూడదు అనమాట. నాకు అదో జబ్బు వచ్చింది మా ఇళ్ళల్లో కూడా చూసి అలా. సో ఇక్కడ ప్లేస్ లేక నేను అన్ని కొంచెం దాని మీద పెట్టుకుని ఉన్న వాటిలోనే నేను డిఐవై చేసుకుంటూ చూస్తున్నా కూడా కొంచెం ఏంటో ఏదో అసలు క్లారిటీ లేదనమాట. సో ఐ వాజ్ థింకింగ్ టు చేంజ్ మై స్టఫ్ కొంచెం నీట్గా. బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా. పెద్ద తేడా ఉండకపోవచ్చు, బట్ నాకు రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ బెడ్రూమ్ కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి, వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉన్నాయి. ఇక్కడ చాకరీ మనమే చేసుకోవాలి గైస్, ఎవరు వచ్చి చేయరు. సో బ్రేక్ఫాస్ట్కి వి జస్ట్ హ్యాడ్ ఎగ్స్. అండ్ నౌ చూపిస్తాం ఏం చేస్తున్నాను నేను. సో నౌ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైంలో చూస్తున్నట్లయితే, సో నా పేరు లిఖిత, నా హస్బెండ్ పేరు తేజు. మేము కెనడాలో ఉంటాం అనమాట. మేము ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేసాం, నచ్చితే కనుక అవి కూడా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీ లవ్ మాకు చాలా అవసరం కాబట్టి. ఓకేనా? సో నౌ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో అది నా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కిచెన్ అనమాట. హాయ్ గైస్. సో ఇది తేజు స్నాక్స్ ప్యాంట్రీ అంతా. అండ్ ఇది కూడా తేజు స్నాక్స్ ప్యాంట్రీ. ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడంతా తేజు స్నాక్స్ ఉంటాయి, నేను కూడా తింటా. అండ్ కొంచెం ఈ ఫూల్ మక్కన మాత్రం నేను లంచ్కి కర్రీస్కి యూజ్ చేస్తా. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మొత్తం తేజు స్నాక్స్ అనమాట. అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద కిచెన్ చూసినట్లయితే మీరు, ఇది ఓవెన్, ఇది స్టవ్. అండ్ కింద ఓవెన్, పైన మైక్రోవేవ్, ఇది స్టవ్. చాలా మెస్సీ ఉన్నదాన్ని నేను ఇంత క్లీన్గా కొంచెం క్యాబినెట్ లాగా, అంటే ఇప్పుడు నాకు పర్మనెంట్గా అన్నీ కొనుక్కోవాలన్న ఇష్టం లేదనమాట. సో ఫ్యూచర్లో కొనుక్కుందామని చెప్పి నేను జస్ట్ ఇలాంటి ఒక బైఫికేటర్ తీసుకుని దీని కింద కప్స్ పెట్టుకొని ఇలా మేనేజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి గైస్ ఎంత క్వాంటిటీ ఉంటాయో. ఎవరు వేసుకుంటారు ఇంత ఒరిగేనా? ఓ మై గాడ్, అన్ని మిరియాల పొడి ఎవరు వాడతారు ఇంత? కానీ పెద్ద దొరికితే మనకి ఛాన్స్ కూడా ఉండదు. సో ఇది, కానీ ఈ టేబుల్ని నేను రీసెంట్గా చేశాను, మీకు తెలుసు కదా. దీని గురించి నేను షార్ట్లో కూడా పెట్టాను యూట్యూబ్లో, దాన్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇది కొత్తగా యాడ్ అయింది. ఈ రెండే పెడదామని డిసైడ్ అయ్యా, కానీ తేజు ఇన్ని వేర్చారు గేస్ కింద. నేను ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలి. అసలు బయటికి ఆక్వర్డ్గా కనపడకుండటం కోసమే నేను ఈ బిన్స్ తీసుకున్నాను అనమాట. సో వాటిలో పెట్టడానికి ఆ స్నాక్స్ కూడా అన్నీ ఇక్కడే, కుకీస్ వాటి ప్లేస్లో అవి పెట్టం మనం. సో కొంచెం ఇవన్నీ డిజైన్ చేయాలి ఇప్పుడు, బాగా సర్ది అలా. అండ్ చాలా స్టఫ్ ఉండింది, ఎప్పటి నుంచో లాస్ట్ వీక్ నుంచి పోస్ట్పోన్ చేస్తున్నాను. సరే నేను ఒక 2-3 డేసో 4 డేసో పెయింట్ వేసిన తర్వాత టేబుల్కి ఆ వీడియో అప్లోడ్ చేశాను యూట్యూబ్గా, చూడకపోతే చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ టేబుల్. సో చేసుకుందాం అనుకున్నా, కానీ మా సార్తో ఎక్కడవుతుంది. సో అందుకని ఎట్లా ఆడితే అట్లనే మళ్ళీ కొంచెం ఆరుతుంది కదా పెయింట్ అని చెప్పి కొంచెం ఉంచేసా. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇవాళ కూడా అవ్వకపోతే నాకు ఇంకా రేపటి నుంచి అస్సలు కుదరదు.
సో అందుకని వాళ్ళ ఫిక్స్ అయ్యాను అనమాట. మార్నింగ్ ఎప్పుడో 11కి మీకు ఇచ్చిన ఇంట్రడక్షన్ ఇప్పుడు మళ్ళీ మీకు ఇస్తున్నాం అనమాట ఏం జరిగిందనేది. మార్నింగ్ మీకు చెప్పాను కదా రీసెట్ అని. సో దాని తర్వాత లంచ్ కూడా అయిపోయింది, లంచ్ కూడా చేసేసాము. తీరా చూస్తే కూర్చొని మూవీ చూస్తున్నాను. వీకెండ్స్లో మేము చాలా మూవీస్ చూస్తూ ఉంటాం, మలయాళం, తమిళ్ అని దుర్గా ప్రీతవ్ చెప్తూ ఉంటారు. సో అవి థ్రిల్లర్ స్టోరీస్ చాలా బాగుంటాయి అని అనిపించింది. యూజువలీ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మూవీస్ ఆర్ ఈదర్ టీవీ, కానీ కొన్నిసార్లు థ్రిల్లర్ మూవీస్ అన్నా, నాకు సస్పెన్స్ అన్నా, లేకపోతే కొంచెం పోలీస్ రిలేటెడ్ మూవీస్ అన్నా నాకు చాలా ఇష్టం అనిపించింది. నాకే అనిపిస్తుంది అనమాట, ఓహో నాకు ఈ మూవీస్ ఇష్టమా, నాకు ఈ నచ్చుతున్నాయి అని. ఇప్పటిదాకా నాకు అస్సలు అలవాట్లేదు, చిన్నప్పటి నుంచే అసలు మూవీస్ చూడను. నా గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది నేను అస్సలు టీవీ ఫ్యాన్ కాదని. అండ్ అప్పుడప్పుడు ఈ మధ్య పిచ్చి పట్టుకుంది అనుకుంటా హారర్ మూవీస్కి. నాకు అందరం కలిసి చూస్తాము ఆ హారర్ మూవీ, అస్సలు చూడకుండా కూడా ఉండలేకపోతున్నా, అంత ఇదిగా అయిపోతుంది అనమాట. ఒక్కదాన్నే చూడను, అందరు ఉన్నప్పుడే చూస్తాను. అలా కొంచెం సగం మిగిలిపోయిన ఏవైతే థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయో తేజు నేను కలిసి లంచ్ టైంలో చూస్తామన్నమాట. ఇంకా అలా హాఫ్ మిగిలిపోయింది. మిగిలిన 20 minutes మూవీ కూడా చూడటానికి నేను ఇంకా చూసిన తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటున్నాను అనమాట. సరే చేసుకోవచ్చులే వర్క్, ముందు చూసేద్దాము, లేకపోతే నేను పని చేసుకుంటున్నా కూడా నా మనసు దీని మీదే ఉంటుంది అన్నట్లు అలా బింజ్ వాచ్ చేస్తున్నాను అనమాట నేను. ఎంత గాలి వస్తుందో, కనబడుతుందా? ఫుల్ గాలి. ఏంటో గడిపేస్తున్నా అలా జీవితాన్ని. Alexa, what's the temperature? Right now, it's 0 degrees Celsius. Tonight, expect a low of -7 degrees. -7 anta.
సో నేను మీకు చాలాసార్లు చెప్పినట్టు పర్ఫెక్ట్ ఆర్గనైజింగ్ అనేది చేసే కొద్దీ అలవాటు అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది అన్నమాట. నేను మా ఇంట్లో అలవాటు చేసుకున్నది చూసిందే. సో యూజువలీ ఏ ప్లేస్లో ఎక్కడ ఏది పెట్టాలి, ఎలా ఉండాలి, పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, లేదా వెనకమాల వాల్ కలర్స్కి తగ్గట్టుగా మన మ్యాచింగ్గా ఏమన్నా చూసుకోవాలా, మనం తీసుకునే ఫర్నిచర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్లో ప్లాన్ చేసుకోవాలి అంటే వాటికి ఎక్స్పీరియన్స్ అదేమి అవసరం లేదు. అదేమో పెద్ద బయట నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పిన్ టు పిన్ మనం చేసే దాన్ని బట్టి మనం రోజువారీ చూసుకుంటే మనకు అర్థమైపోద్ది ఇది ప్లేస్లో ఉండాలా, లేదు ఇక్కడ బాగాలేదు అని దాన్ని ఇంకో చోటకి మూవ్ చేయడం అలా. అండ్ యూజువలీ ప్రతి 4-5 మంత్స్కి, నాకు తెలిసి 6 మంత్స్కి ఒక్కసారన్నా ఇంటీరియర్ అంటే ఫర్నిచర్ వేరే ప్లేస్కి మారుస్తూ అలా కొత్తదనం కోసం అలా మార్చుకుంటూ ఉంటారని నేను చాలా చోట్ల విన్నాను అండ్ చాలాసార్లు చూశాను కూడా ఇక్కడ. సో అది హోమ్ డెకరేషన్ ఆర్గనైజింగ్ అనేది మనకి ఫ్యూచర్లో ఎట్లయినా అలవాటు అయిపోతుంది. ఫైనల్లీ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ నాకు చాలా టైం పట్టింది. ఇప్పుడు టైం 4-5 అయింది, 2:30కి స్టార్ట్ చేస్తే. అండ్ ప్యూర్ క్లీన్. అండ్ బిఫోర్ అది ఆఫ్టర్ పిక్ మీకు చూపిస్తా. మొత్తం నా కిచెన్ ఎలక్ట్రానిక్స్ అంతా ఒక చోట పెట్టుకున్నాను అనమాట. అండ్ అవి వాష్ బేసిన్, డస్ట్బిన్స్ అండ్ ఇందాక మెస్సీగా ఉండాలి కదా, సో నేను ఇట్లాంటి వాటితో కవరప్ చేసేసాను. అండ్ ఇందులో కూడా ఆర్గనైజర్స్ పెట్టేశాను మొత్తం. అండ్ నౌ ద కిచెన్ ఇస్ తళుక్ అనమాట. అండ్ ఇదంతా స్నాక్స్, అవి అసలు ఎంత సర్దినా అవంతే, ఎందుకంటే ఇక్కడ దరిద్రంగా ఇలా కవర్లో అమ్ముతారనమాట. సో ఇదంతా అగైన్ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఇది రైస్ ఇంకా అలా పెట్టేసుకున్నాను. అబ్బా ఎంతో చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో ఇంతే నీట్గా. ఐ వాజంట్ షూర్, ఎందుకంటే మన బాబుతో అంత ఈజీ కాదనమాట. టేబుల్ కూడా సెట్ చేస్తాం మొత్తం సర్దేసి. ఐఎమ్ టయర్డ్. సో అదనమాట. తేజు ఆ రూమ్లో ఉన్నారు. మేబీ కొంచెం డ్రౌజీగా అలా అనిపిస్తుంది. I'll have some green tea now. So that is it for today, guys. If you really like my video, please do share, comment and subscribe to my channel and hit a big bell icon. So నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది అనమాట. టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ఈరోజు నా లంచ్ బెండకాయ ఫ్రై చేసా నా కోసం, తేజు కోసం పొటాటో ఫ్రై చేసా, రసం పెట్టాను అనమాట. సో అది ఈరోజు మెన్యూ. అండ్ మీకు నిజంగా మా ఇన్స్టాగ్రామ్లో కూడా కనెక్ట్ అవ్వండి, మేము ఇంకా అక్కడ యాక్టివ్గా ఉంటాం అనమాట. మీకు నిజంగా బ్లాగ్స్ అవన్నీ నచ్చితే రీషేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో until then, keep smiling, stay positive, stay healthy. Hope you help others. We love you. Bye.